గురుభ్యో నమః 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల తొలి 10 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. మీ రాశి కుంభరాశి. మీ రాశికి అధిపతి ఎవరు? ఆయన శుక్రుడు. ఆ శుక్రుడు డిసెంబర్ నెల 28వ తేదీన రాత్రి 11:40 మీ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. కరెక్ట్గా డిసెంబర్ 28 నెలాఖరులో ఉంటాడు. ఇంకా జనవరి 1కి ఆయన మీ రాశిలో ఉంటాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? శుక్రుడు. మీ రాశి నుంచి 4వ రాశికి హెడ్. ఆ రాశిని వృషభ రాశి అంటారు. మీ రాశి నుంచి 9వ రాశి తులారాశి, దానికి హెడ్. ఎంత గొప్ప పదవి అయింది. శుభగ్రహం. ఆయన చల్లని చూపు ఉంటేనే డబ్బులు. అయితే ఇక్కడ ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ పెద్ద ఆయన డిసెంబర్ 28వ తారీఖు వచ్చి చాలా ఆతృతగా వస్తున్నాడు. వాస్తవంగా ఆయన ఎక్కువ కాలం మకర రాశిలో ఉండాల్సింది. మకర రాశిలో అంటే మీ ముందు రాశి డిసెంబర్ 2వ తారీఖు వచ్చి డిసెంబర్ 20వ తారీఖు పెట్టేపడి సర్దుకుని తక్షణం వచ్చేస్తున్నాడు. మీ రాశిలో శని ఉన్నాడు. మీ రాశి హెడ్. ఆయన మొన్ననే వక్రం చేసుకుని వచ్చాడు. తీర్థయాత్ర ముగించుకుని వచ్చినట్టు ఆయన వక్ర మార్గంలో తిరిగేసి 135 రోజులు నవంబర్ 15వ తారీఖు వచ్చేసాడు. ఆయన సోకాల్ చెప్పేసి ఈ శుక్రగ్రహం మంచి మిత్రులు, మంచి తోడు దొంగల లాంటి మిత్రులు. కనుక మీ రాశి హెడ్ అయినప్పటికీ కూడా కొన్ని వివరాలు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, అదృష్టము, ఏదో దాంపత్య జీవితము, దానికి సంబంధించిన డబ్బు, దశకము అన్నీ కూడా ఈ శుక్రాచార్యుల వారు చూస్తుంటారు. కనుక ఈయన సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తున్నాడు. మళ్ళా తిరిగి వీళ్ళిద్దరూ అక్కడ ఎప్పుడు కలుస్తారు సార్? 30 ఏళ్ళ తర్వాతనే కలుస్తారు. ఇతర రాశుల్లో కలుస్తుంటారు, ప్రతి సంవత్సరం కలుస్తుంటారు. కానీ మీ రాశిలోనే, పర్టికులర్లీ కుంభరాశిలోనే 30 ఏళ్ళకి కానీ రారు కదా. కనుక ఆ 30 ఏళ్ళ తర్వాత కలుస్తారు. ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి ఏమిటి అంతా ఒకసారి సవిస్తరంగా ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు మీ రాశి నుంచి. ఎప్పుడు 2025 మార్చి 29వ తేదీ రాత్రి 9:04 ఈయన పక్క రాశికి వెళ్ళిపోతాడు. అంటే మీకు ఏలినాడు శని 3వ భాగం ఇవ్వడానికి. ఏం దిగులు పడకండి. మేలైనటువంటి ఇలా మేలైనటువంటి సుసంపన్నమైనటువంటి స్థితిగతులను అందించడానికి ఆయన సిద్ధం కాబోతున్నాడు. కనుక ఇప్పుడు మీరేం కోరుకోవాలంటే, మీ రాశిలోకి వస్తున్నాడు కనుక ఆయన్ని ఆహ్వానించేసి జనవరి నెల పండగ లోపల, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కదా, ఆ ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే లోపల ఏదో ఒకరోజు, దట్ ఈజ్ శుక్రవారమే ఎండాలుండాయి, ఏదో ఒకరోజు శుక్రవారం పూట మధ్యాహ్నం భోజనంలో ముందు అంత స్వీట్ తినండి. మీరు షుగర్ పేషెంట్ కొద్దిగా తినండి. షుగర్ పేషెంట్స్ కాకుండా ఉన్నారనుకోండి, బాగా లాగించండి దట్టంగా. ఏదైనా సరే స్వీట్, పొంగల్ కానీ, పాయసం కానీ, లేకపోతే రవ కేసరి కానీ, ఏదైనా కొంచెం తీపి వేసుకొని, ఇలాచీ వేసుకొని, పాలు వేసుకొని, ఇంకా రకరకాల సుగంధ ద్రవ్యాలు వేసుకొని చక్కగా ఆరగించండి. ఎప్పటిదాకా? 1వ తేదీ నుంచి జనవరి నెల ఉత్తరాయణ పుణ్యకాలం 14వ తేదీ వస్తుంది కనుక అప్పటి వరకు ఈ లోపల 2 శుక్రవారాలు చేయండి. షుగర్ పేషెంట్స్ ఎట్లండి, కనీసం కొద్దిగా భోజనానికి ముందు తీపిని, చక్కెర మాత్రం వదిలేండి. ఏదైనా వండిన పదార్థమే తినండి. ఇది గుర్తుంచుకోండి. దేనికి తెలుసా? మీరు ఆయన గుర్తుండాలి. కుంభరాశిలోకి వచ్చారు కనుక మీరు ఆయన గుర్తుండాలి. మరి మీ విషయాలు సవిస్తరాన్ని ఆయన విన్నవించాలి. ఎవరికి? కర్మప్రభు అయినటువంటి శనికి. అందుకోసం చెప్తున్నా. విన్నవిస్తారా? తప్పకుండా విన్నవిస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఇకపోతే మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చాలా సుసంపన్నంగా ఉంటుంది. స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తుంటారు. డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి.
నెక్స్ట్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానమా చాలా మేలైన రీతిలో ఉంటుంది. ఊహించిన దానికంటే కొంచెం మెరుగ్గానే కనబడుతుంటుంది. అటు ఉద్యోగము, వ్యాపారాలు, వ్యవహారాలు, రాజకీయాలు, క్రీడా రంగాలు, ఆ రంగము, ఈ రంగము, ఏ రంగమైనా సరే, వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సంగీత రంగం కావచ్చు, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కొంతమంది పాపం నిరుద్యోగులు కూడా, వాళ్ళు మేము ఏ రంగం కాదండి, నిరుద్యోగ రంగంలో, అలాంటి వారైనా సరే వారికి కూడా అనుకూలతలు వస్తాయి. డెవలప్మెంట్స్కి కొంత పునాదురాలు పడేయడానికి అవకాశాలు ఉంటాయి. కనుక దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మంచి మంచి ఆలోచనలకి కొంచెం పదును పెట్టడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇప్పుడు 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ రాత్రి 10:11 వరకు మాత్రమే. 10:12 వేస్ట్. ఇంకా ఈ పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ 2వ పాయింట్ ఎప్పుడంటే 4వ తేదీ రాత్రి 10:21 దగ్గర నుంచి 10:21 దాకా, సారీ 12 అన్నానేమో, 10:21 దగ్గర నుంచి ప్రారంభమై 7వ తేదీ ఉదయం 5:08 వరకు మాత్రం ఈ సమయం కొంచెం ఖర్చు కనపడుతుంటుంది. దాని దేవుదిలే, మనం ఎట్లా సంపాదిస్తాంలే, కనీసం హాయిగా ప్రశాంతంగా మంచి హోటల్ పోయేసేసి మంచి పూరిగిరి తినేసి వద్దాం, ఈ బయట ప్లాట్ఫామ్ పూరీలు ఎందుకని ఆలోచన చేసేవారు ఉంటారు. కొంతమంది అయితే మనం స్థిమితంగా కూర్చుందాం, అక్కడ రోతగా ఉంటుంది ప్లాట్ఫామ్ మీద, ఎందుకని ఏదైనా సరే ఉన్న స్థాయి కంటే కొంచెం హై స్థాయికి పోయి 4 రూపాయలు ఖర్చు చేద్దాం. బయట 10 రూపాయలు కాఫీ తాగకుండా పెద్ద స్టార్ హోటల్పై కాఫీ తడిసి భూమిపడి అవుతుంది. మరి ఈ డబ్బులు ఎట్లా వస్తాయన్న నమ్మకం, అప్పు చేసైనా సరే నిప్పులాగా బతకాలంటారు ఒక ఆయన. కనుక ఏదైనా సరే ఇట్లా ఆలోచన చేసి ఉన్న 4 రూపాయలని ఖర్చు పెట్టుకుంటారు. సరే సంపాదిస్తారులే, తర్వాత వేరే విషయం అనుకోండి. ఎట్లా శుక్రుడు మీ కర్మప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా, కనుక ఆయనతో మాట్లాడతారు కదా, బట్ ఆయనతో మాట్లాడి మీ విషయం కూడా చెప్తాడు, రికమెండ్ చేయమంటాడు. వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఎక్కడైనా డిమోషన్ జరిగి ఉంటే ఏందే పాపం ఆయన డిమోషన్ చేశారు, పాపం మరి ఎట్లా ఆయన బాధపడుతున్నారని ఆయన రికమెండ్ చేయడానికైనా కొంతవరకు అనుకూలతలు ఉంటాయి. కనుక మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఖర్చులు ఉన్నాయి, సమయం కూడా వృధా చేస్తారు, ఒక్కోసారి ముఖ్యమైన పనులు కూడా ఆపిపెట్టేసి వెళ్ళిపోతారు. కనుక ఎందుకంటే మీకు ఆనందంతో వెళ్ళటానికి అవకాశాలు అంటూ వస్తుంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్ 7వ తేదీ ఉదయం 5:08 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 9:15 వరకు ఉండేటువంటిది. ఇది కూడా జోష్గా ఉంటుంది. మనసంతా ప్రశాంతత, మృష్టాన్న భోజనం, కంటి నిండా నిద్ర, శరీరానికి మంచి సుఖం, హంసదులిక తలుపు మీద నిద్రపోతున్న విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎక్కడన్నా బంధువుల ఇంటికి పోయినా మీకు బాగా సపర్యలు చేస్తారు. కనుక ఇది 7వ తేదీ ఫుల్ డే, 8వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు కూడా మీకు అనుకూలతలు బాగా ఉంటాయి. అప్పుడు మీరు అనుకుంటారు, ఏదైనా పెట్టి పుట్టాలా, యోగం ఉండాలా అంటే ఏదో ఎందుకో మీ మనసులో పడుతుంటుంది ఆలోచన. అలాంటి యోగం రావాలి కదా, వస్తుంది కూడా. ధైర్యంగా ఉండండి, రాశి ఫలితాలు వింటుండండి. చెప్పేటువంటి చిన్నపాటి రెమెడీస్ ఉంటాయి కదా, అలాంటి రెమెడీస్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేస్తున్నారు, దీనికి తోడు చేస్తుంటే డెవలప్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 4వ పాయింట్ 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటిది. ఇది కొంచెం నెలాఖరికి వచ్చేసింది. మొన్న పండగ వచ్చేసింది కదా, దీపావళి, ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. అలాగే ఈ డిసెంబర్ నెలాఖరగానే నెక్స్ట్ జనవరి ఫస్ట్ కాగానే అవతల పండగ మకర సంక్రాంతి. దాని బాధ ఇప్పుడే పడుతుంటారు. ఎలా చేయాలా, ఇప్పుడు 10వ తారీఖు వచ్చే నెల 10 కాలం మన టూర్ ఉంది, గోదావరి జిల్లాలో వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, బట్టలు కొనాలా, పండగ వస్తున్నది, పెద్ద పండగ. సో దాని ఇంపాక్ట్ వలన మీరు 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి దాకా కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంటాయి. కనుక అలాంటి ఖర్చు అవుతుంటే ఒక్కసారి ఎదుటి వారిని కూడా తిట్టుకుంటారు. వీడు అనవసరంగా వచ్చాడు, మన ఎత్తున పెద్దమ్మలాగా కూర్చున్నాడు, దరిద్ర పెద్దమ్మలాగా వచ్చాడు, వీరికి ఎందుకు బొమ్మలా అని. సరే ఏదైనా సరే తిట్టుకుంటూనో అటో ఇటో మొత్తం మీద గడుపుతారు. 9వ తేదీ 10వ తేదీ 2 రోజులు కూడా. ఆ 2 రోజులు మాత్రం వీలైనంత వరకు నాలికని టంగుని కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. పొరపాటున ఒకటి మాట్లాడి అవతల వాడికి సారీ చెప్పి, నువ్వు నన్ను అన్నావు కదా, నీకు నేను రికమెండ్ చేయనని అవతల వాడి నుంచి వస్తాయి. కనుక ఎందుకు ఈ గోలత ఎందుకు? కనుక కోపంతున్నారో తాపంతున్నారో ఏదో అనేస్తారు. కనుక
జస్ట్ టంగ్ స్లిప్ అయిపోతుంది. కనుక టంగ్ స్లిప్ కాకుండా ఉండటానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. ఇక నెక్స్ట్ కుంభరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి, అవి కూడా తెలియజేస్తాను. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 4:42 ప్రారంభమై 4వ తేదీ సాయంత్రం 5:15 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయము. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకి 4వ తేదీ బుధవారం సాయంత్రం 5:15 ప్రారంభమై 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 వరకు ఇది అనుకూలమైన టైం కాదు, కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 నుంచి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమి లేదు. నెక్స్ట్ మనకు చిన్న గమనికతో ముగిస్తాను. నేను డిసెంబర్ 1st వీక్లో తిరుపతి పట్టణంలో ఉంటానని చెప్పాను, కనుక తిరుపతికి వస్తున్నాను. కనుక కొంతమంది అపాయింట్మెంట్స్ అడిగారు, ఇచ్చాను. కనుక 2 రోజులు ఫిలప్ అయిపోయినాయి. కనుక 3వ రోజు ఉండడానికి అవకాశం లేదు, ఇటు టికెట్ అటు టికెట్ బుక్ అయిపోయినాయి. కనుక ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కనుక అలాంటి వారందరికీ కూడా నేను 2025 జనవరి 1st వీక్లో 3 రోజులు ఉంటా, 1 కాదు 2 కాదు 3 రోజులు ఉంటాను. కనుక ఆ 3 రోజులు కూడా చక్కగా అడిగిన వారికి వారి జాతక విషయాల మీద విశ్లేషించడానికి వస్తున్నాం. కనుక అవకాశం ఉంటే ఆ తేదీకి ముందుగానే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇటు గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఇలాంటి వారికి ఇటువైపు వారు ఉన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అక్కడ వెస్ట్ బెంగాల్ దాకా ఉన్నారు. ఇలాంటి వారికి అవకాశం ఏంటంటే డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపల 2 రోజులు రాజమండ్రిలో ఉంటాను. కనుక ఎవరైతే those who want to wish to take appointment from my side, better to contact 9348632385 ఈ నెంబర్కి కాల్ చేయండి. లిఫ్ట్ కావట్లేదు అనేటువంటి ఫిర్యాదు కూడా చేయవచ్చు. లిఫ్ట్ అవుతుంది, ఇబ్బంది లేదు. 1 సారి 2 సార్లు ట్రై చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి కూడా ప్రయత్నం అంటూ చేయండి. శుభం.